హాయ్ గైస్, నేను మీ మేఘన. ఇవాళ మన స్టోరీ ఒక చిన్న ప్రేమ కథ. వీర్ అండ్ సీత. వీర్ రాజ్ రెడ్డి ఒక పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. చాలా కాన్ఫిడెంట్, క్లాసీ, కొంచెం అరోగెంట్ వైపుతో ఉంటాడు. కానీ మనసులో బాగా మంచివాడు. ఫ్యామిలీ కోసం ఎప్పుడైనా రెడీ. సీత యాదవ్ ఒక ట్రెడిషనల్ అమ్మాయి. కైండ్ హార్టెడ్, సాఫ్ట్ సోల్, వాల్యూస్తో పట్టు ఉన్న మోడర్న్ థింకింగ్ ఉన్న అమ్మాయి. హార్ట్ నుంచే సూపర్ సెన్సిటివ్. ఒకసారి ఫ్యామిలీ వెడ్డింగ్లో కలిశారు. సీత ఎల్లో శారీలో నవ్వుతూ ఉంది వాళ్ళ కజిన్స్తో. వీర్ కార్నర్లో కాఫీ తాగుతూ సైలెంట్గా చూస్తున్నాడు. అప్పుడు ఇద్దరి మధ్య సేమ్ థాట్, అరేంజ్ మ్యారేజ్ నాకు కూడా. కానీ స్లోలీ ఫోన్ కాల్స్, స్మాల్ స్మైల్స్, ఫ్యామిలీ మీట్స్, హార్ట్లో చేంజ్ స్టార్ట్ అయింది. ఒక రోజున సీత అడిగింది, మీరు బిజీ అయిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారా? వీర్ నవ్వుతూ అన్నాడు, ఎప్పుడు చేస్తా, ఎస్పెషలీ నీ కోసం. అప్పుడే వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. హల్దీ అని, మెహందీ అని, సంగీత్ అని, ఫుల్ ఆన్ తెలుగు వైబ్స్. వీర్ కేరింగ్ సైడ్, సీత ప్లేఫుల్ నేచర్, రెండు కలిసిన మూమెంట్స్లో ప్రేమ పెరుగుతూనే ఉంది. చిన్న చిన్న ఫైట్స్, చాలా క్యూట్గా మూమెంట్స్, చాలా హ్యాపీగా కనిపించాయి. దెన్ పెళ్లి రోజు మంగళసూత్రం కట్టేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గుండె చప్పుడు. ఇట్స్ నాట్ జస్ట్ ద సేమ్ ఫీలింగ్, ఇట్స్ నాట్ అన్ అరేంజ్మెంట్, ఇట్స్ ద డెస్టినీ. ఆ మూమెంట్లో వీర్ ఐస్లో ఉన్న ప్రేమ సీత స్మైల్లో ఫర్ ఎవర్గా కనిపించింది. సో గైస్, వీర్ అండ్ సీత అంటే జస్ట్ మ్యారేజ్ కాదు, ఇదొక జర్నీ. స్ట్రేంజర్స్ నుంచి సోల్మేట్ వరకు, లవ్, లాఫ్టర్, ఫ్యామిలీ అండ్ ఆ మూమెంట్స్తో ఫుల్ స్టోరీ. Hope you guys liked it. Please let me know in the comment section.